తెలంగాణ రాష్ట్రంలో మరి రైతులైతే రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, ధాన్యం కొనట్లేదు అని రోడ్ల మీద పోసుకొని తగలబెట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు రైతులకు న్యాయం జరుగుతుందా? ఇటు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు రైతులకు న్యాయం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుందా? లేదా? అనేసి మన దగ్గర ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ఒక అక్క ఉన్నారు. అక్కని అడిగి రైతులకు నిజంగానే న్యాయం జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని అయితే అడుగుదాం. అక్క, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులకి అన్యాయం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే రోడ్ల మీద పోసుకొని ధాన్యాన్ని తగలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు కొనట్లేదు? ఇటు కేంద్రం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? రేవంత్ సర్కార్ అసలు ఏం చేస్తుంది? ఏం చేద్దాం అనుకుంటుంది? ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు రేవంత్ సర్కార్ అనేది పేదవాళ్ళ కోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం. ఇన్ని రోజులు నేను ఆయనకే సపోర్ట్ చేశాను, ఆయనకే మంచిగా మాట్లాడాను, మంచి సీఎం అన్నాను. ఎందుకంటే నేను ప్రజాభవన్లో కూడా పేదవాళ్ళకి చాలామందికి హెల్ప్ చేశాను. అక్కడ డబల్ బెడ్రూమ్లు కానీ మన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మన ప్రజాభవన్లో కూడా నేను రాపిచ్చాను. కానీ మళ్ళీ బై ఎలక్షన్లకు కూడా నేను నవీనన్న తరపున నేను సపోర్ట్ చేసి చాలామందికి ఓట్లు కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను జనాల్లో చాలా ఫేమస్, నాకు తెలుసు, షర్మిలక్క అని చెప్పేసి ఇట్లా చేపించింది అని చెప్పేసి నాకేదో పోస్ట్ ఇచ్చినట్టు నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకోవాలంటే అమ్మ, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి రైతు బంధు కానీ రైతులకు కానీ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళు పండించిన పంటలు ఉన్నాయి చూసావా, వాళ్ళు కొనేలా చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. అలాగా ఈరోజు రైతులు పండించిన వడ్లు వాళ్ళు కొనే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు. అలాంటిది ఏం చేయాలి? వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం ధాన్యం మొత్తము కాల్చుకుంటారు ఇంక అంతే. ఎందుకంటే ఇంకా మొత్తము టోటల్గా వదిలేసుకునే పరిస్థితి ఈరోజు రైతులకి. కష్టాలు వర్ణనాతీతము. ఇప్పటికి కూడా వాళ్ళు రైతుల కోసము ఎరువులు అనేది ఏమి ఇవ్వలేదు, ఎరువులే ఇవ్వలేదు. మీరు రైతు పంటలకి మీరు ఏమి వాళ్ళకి సహాయం చేసింది లేదు. ఎరువులే లేని వాళ్ళు రైతు బంధు ఎక్కడ ఇస్తారు చెప్పండి? ఇచ్చామని చెప్తున్నారు కదా. సరే, ఇచ్చాము అని చెప్తే ఎవరికి ఇచ్చారు? ఇచ్చిన వాళ్ళు ప్రూఫ్ చూపించండి. ఇవ్వనోళ్ళకు కూడా ఇచ్చాము అంటే వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. ప్రభుత్వం ఇంతమందికి ఇచ్చింది అని చెప్పేసి ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. ఆ ప్రూఫ్స్ మన ఆధారాలు బయట పెడితే అప్పుడు మనము వాళ్ళే కరెక్ట్ అవుతారు. ఇప్పుడు అబద్ధాలు ఏ రైతు అమ్మ చెప్తున్నాను ప్రతిదీ. ఫస్ట్ నేను ప్రతి ఒక్కరికి నేను వీడియోలో చెప్తాను నాకు ఎంత బాధ. మనం టోటల్గా రాష్ట్రంలో 3 హీరోలు అని చెప్తాను. వాళ్ళు ఎవరో కాదు. ఫస్ట్ మనకి అన్నం పెట్టే దేవుడు ఎవరంటే రైతన్న. వాళ్ళ గురించి మాట్లాడండి అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సమస్యల గురించి, రైతుల గురించి నోరిప్పాలి. ఆ రైతుల గురించి ప్రతి ఒక్కరు వందలు వేలు కాదు లక్షల్లో మాట్లాడితే ఇప్పుడున్న రైతులకి న్యాయం జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఇండియన్ ఆర్మీ అని చెప్తూ ఉంటాను. వీళ్ళు మన రాష్ట్రానికే 3 హీరోలు, రియల్ హీరోలు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు అవి కొనలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి పిల్లలు ఉంటారుగా, భార్య పిల్లలు ఉంటారుగా. కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు పండించి వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పంటలు పండించి ఈరోజు కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు కూర్చొని మొర్రో అని ఏడుస్తుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా తల్లి? అదే ఏ పొలంలో వాళ్ళు పండిస్తారో అదే పొలంలో వాళ్ళు ఆ తల్లికే అంకితం అయిపోతారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. భార్య బిడ్డల్ని అన్యాయం చేస్తారు. ఇలాంటి భార్య బిడ్డల్ని కన్నీళ్లు తుడవాల్సిన ఎవరికి ఉంది చెప్పనా? ఒక గవర్నమెంట్కే ఉంది. రేవంత్ అన్న, మీరు నిజంగా అందరి గురించి మీరు నాకు ఎవ్వరు ఉసురు తగలదు, ఎవ్వరు శాపాలు తగలవంటున్నారన్నా. మీరు చూడండి, ఎవరి ఇంట్లో అయినా పిల్లలు ఉంటారు. ఒకటే చెప్తున్నా నేను, ఈ చెల్లెలుగా నేను ఒక మాట చెప్తున్నాను. మీరు 2034 వరకు మీరు ఉంటారని చెప్తున్నారు. ఏం చేశారని మీరు ఉంటారన్నా? ఎందుకు ఇలాంటి దౌర్జన్యాలు చేసినందుకు ఉంటారా? లేకుంటే మీరు సీఎం ఎవరికన్నా పేదవాళ్ళకా, డబ్బున్న వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు. మీరు పేదవాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయట్లేదు. అది మీరు చేసి చూపించి ఈ 2 సంవత్సరాల్లో మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆ ధాన్యం అనేది కొనుగోలు చేస్తే మాత్రము వాళ్ళకి నిజంగా వాళ్ళ గుండెల్లో ఈ రేవంత్ అన్న ఉంటాడు 100%. ఇప్పుడు కొత్తగా నేను ఉన్న మీటర్లు బీకేసి స్మార్ట్ మీటర్లు పెడతాను అనేసి చెప్తున్నారు. ఒకవేళ స్మార్ట్ మీటర్లు పెట్టినట్టయితే కనుక ఉచిత కరెంట్ అనేది మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ ఉచిత కరెంట్ అనేది తీసేయడం జరుగుతుంది, పోతుంది రైతులకు అసలు. మరి దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఉన్న కరెంటు రైతులకి ఉచితం అని ఇచ్చారు, 100% ఇచ్చారు. మన పొలాల్లో కానీ ఇంత కరెంటు అని చెప్పేసి పాపము ఉచిత కరెంట్ ఇచ్చారు.
ఇప్పుడు మీటర్లు కూడా వాళ్ళు మీటర్లు పెట్టారు అని చెప్పేస్తే ఇప్పుడు డిజిటల్ మీటర్లు అంటున్నారు కదా, ఆ మీటర్లు కానీ పెట్టారు అంటే ఇప్పుడు రైతులకు ఇంకా అన్యాయం జరుగుతుంది. మామూలు అన్యాయం కాదు. ఇంకా ఎందుకు మాకు ఈ బతుకులు అని చెప్పేసి ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడానికి మంచిగా మీరు ఒక అవకాశం ఇస్తున్నారు కదా రైతులకి. ఎందుకు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు? ఇప్పుడు ఇచ్చారు అంటే మొత్తము మళ్ళీ ఆ ప్రభుత్వం రాకూడదు, కేసీఆర్ రాకూడదు అని చెప్పేసి ఇది ఎట్లా ఉందంటే ఇంట్లో అది ఒక టార్చర్, ఒక సైకోయిజం లాగా ఒక టార్చర్ ఎట్లా ఉందంటే పేదవాళ్ళ మీద ఆ టార్చర్ ఏంటో ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేను వింటున్నాను, ఛీ మా చెప్పులతో మేము కొట్టుకోవాలి, ఏం పెద్ద ఆయనని మేము ఓడించాము, మేము గెలిపించుకోలేకపోయాము, ఈ 6 పథకాలు ఫ్రీ బస్సు పెట్టాడు, నా తొక్కలో బస్సు ఫ్రీ బస్సు పెట్టేసి ఓట్లు కుదించుకున్నాడు, తర్వాత 6 పథకాలు ఏం పీకాడు అని చెప్పేసి చాలామంది బూతులు మాట్లాడుకుంటున్నారు రోడ్ల మీద. నేను విన్నా, ఎంత వినలేక నా చెవులు ఇది అయిపోతున్నాయి. అలాంటిది ఈసారి 34 వరకు ఉంటారో, ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనే ఉంటారో, మీరు ఈ 5 ఏళ్ళు మీరు చేసి చూపించండి. మీరు చూసే ఉంటారు, తమిళనాడు సీఎంకి చూసి నేర్చుకోండి. అది టాపిక్ మళ్ళీ మాట్లాడదాం మనము, దాని గురించి ఆయన ఏం చేశారో. కానీ ఇప్పుడు ఎవరినైనా సరే మీరు కరెక్ట్గా ఉండాలంటన్నా మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేయండి ఫస్ట్. చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నవాళ్ళు, మాకు డబల్ బెడ్రూమ్ కావాలి, మాకు షాదీ ముబారక్ అది పెట్టారు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఓట్లేశారు కదా, ముస్లిమ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపము. అసలు గెలిచింది 50% కాదు 75% సీఎం అయింది. ముస్లిమ్స్ సోదరులు వాళ్ళ ఓట్ల వల్లనే ఈయన సీఎం అయ్యాడు. మీరు ఎక్కడన్నా మీరు అడగండి, వాళ్ళు ఓట్లు వేసినందుకు ఈరోజు రేవంత్ అన్న సీఎం అయ్యాడు. మీరు అలాంటి ప్రజలకి మీరు ఎందుకు చేయట్లేదు? చాలామంది నేను ఒక ఆమె ముస్లిం ఆమె ఫాతిమా అని చెప్పేసి రాజానర్సింగ్కి వస్తుంది, ఆమె నా చేతులు పట్టుకొని ఏడ్చింది. మేము ఓట్లేసి గెలిపించినందుకు మాకేమీ లేదమ్మా, మాకు డబల్ బెడ్రూమ్ లేదు, ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ మిమ్మల్ని గెలిపించినందుకన్నా మీరు వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలి, మీరు వాళ్ళ గుండెల్లో దేవుడు అయిపోవాలి. మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరేందో చూపించండి అన్న. ప్లీజ్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, రైతులకి న్యాయం చేయండి మీరు ఫస్ట్ రైతులకి న్యాయం చేస్తే వాళ్ళ గుండెల్లో మీరు నిజంగా మీ ఫోటో పెట్టుకొని నిజంగా మిమ్మల్ని ఆ దేవుడి పక్కన మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని పూజిస్తారు. మరి కేంద్రమైనా కూడా రైతులకి న్యాయం జరిపించవచ్చు కదా, కేంద్రం కూడా ధాన్యాన్ని కొనే పరిస్థితిలో ఉంది. అసలు ఎందుకు ముందడుగు వేయట్లేదు కేంద్రం నుండి? అందరూ తోడు దొంగలే, మొత్తం టోటల్గా వీళ్ళంతా తోడు దొంగలే. నా కోపం వస్తుంది. ఏమన్నా చేసుకొని ఏమన్నా మాట్లాడనివ్వండి, నేను ప్రజల కోసమే నేను మాట్లాడుతున్నాను, పేదవాళ్ళ కోసమే నేను పోరాడుతున్నాను, పేదవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అందరూ తోడు దొంగలు. వీళ్ళు ఇవ్వలేకుంటే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి కదా. మీరేం చేస్తున్నారు? రైతులు అంత అల్లాడిపోతున్నారు, మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అడగొచ్చుగా, పండించిన పంటలు తీసుకోవచ్చు కదా. వాళ్ళు పెట్టిన భిక్షం వాళ్ళ చెమట గింజ మనం తింటున్నాము. వాళ్ళు ఎంత కష్టపడి, ఎండ లేదు, వాన లేదు, తుఫాను లేదు, వాళ్ళు పంటలన్నీ నేలమట్టం అయిపోతే ఆ పంటల్లో కూర్చొని ఏడుస్తారు. ఆ ఏడుపు ఎవరికి తగలకూడదన్న నిజంగా చెప్తున్నా నేను. దయచేసి మీరు మంచి మనసుతో ఏదన్నా చేసి రైతులకి న్యాయం చేయండి అని కోరుకుంటున్నానమ్మా.